Welcome to Life of Rupa Rajesh. Like, share, subscribe. Let's begin the video. ఇది వచ్చేసి ఏడుపాయలకి వెళ్ళినప్పుడు సింపుల్గా చేసిన వ్లాగ్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఏడుపాయల అమ్మవారు అంటే ఎంత ఫేమసో అందరికీ తెలుసు. నేనైతే పేరు వినడమే కానీ ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. సో ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను. అండ్ సండే రోజు అయితే 7:30 వరకు అన్నయ్య వాళ్ళ హోమ్కి రీచ్ అయిపోయాము. సో అన్నయ్య వాళ్ళు అయితే బస్ కట్టారనమాట అక్కడ నుంచి వెళ్ళడానికి. ఫ్యామిలీ అందరం గ్యాదర్ అయిన తర్వాత 7:40 వరకు అందరం బస్లో అయితే ఎక్కేసినాం అనమాట. పిల్లలతోటి బస్లో అయితే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట కొత్తగా. ఇప్పటివరకు సుదీక్షతో మాత్రమే ఉండే, ఇప్పుడు జశ్వాన్ కూడా యాడ్ అయ్యాడు కదా. ఏం చూసావు? నువ్వు ఏడిపోతున్నావు? గుడికి పోతున్నావా? బస్ ఎక్కినప్పుడు సుదీక్ష స్టార్టింగ్లో నా దగ్గర ఉండే కాబట్టి సుదీక్షతో సరదాగా కాసేపు అయితే మాట్లాడాను. అలా ఆల్మోస్ట్ అయితే 8 o'clockకి బస్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎవరి ప్లేస్లో వాళ్ళందరూ సెటిల్ అయిపోయారు. ఇంకా జష్ అయితే వాళ్ళ పప్ప దగ్గర కాసేపు ఉండే. ఆ తర్వాత అయితే ఇంకా ఒక్క దగ్గర అయితే కూర్చోలేకపోయాడు పాపం. ఇంట్లో ఒక దగ్గర ఉండడు కదా ఎట్లయినా. తాత చెప్ప తాత. గంటన్నర లేదా 2 గంటల తర్వాత అనుకుంటా ఏడుపాయలకి వెళ్ళే దారిలో అయితే ఇలా పక్కన పచ్చని పొలాలు చెట్లు అన్నీ కనిపిస్తుంటే నాకైతే ఒక ఊరికి వెళ్తున్నామన్న ఫీలింగ్ అయితే వచ్చింది. బికాజ్ నాకైతే ఇలా గ్రీనరీ అంటే చాలా ఇష్టం అనమాట. మా ఊరికి వెళ్తున్న ఫీలింగే వచ్చింది నాకైతే. సో జష్ అయితే తర్వాత ఇలా కాసేపు ఆడుకున్నాడు. ఆ తర్వాత అయితే ఇక నిద్ర టైం అయిపోయింది కాబట్టి ఇక నిద్ర వచ్చేసింది, పోచుకున్నాడు అనమాట. చిన్నపిల్లలు కదా, ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి లేవడం వల్ల వాళ్ళకి తొందరగా నిద్ర వచ్చేసింది. సుదీక్ష కూడా అప్పుడే పడుకొని లేచిందనమాట. అదే నిద్ర ఫేస్ తోటి హాయ్ చెప్పు సుదీక్ష అనగానే వ్యూవర్స్ అందరికీ హాయ్ చెప్పేసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చేసింది. ఇంకా ఆల్మోస్ట్ అయితే టెంపుల్కి దగ్గరలోనే ఉన్నామన్నమాట. 10 kilometers వరకు టెంట్లు షెడ్లు అన్నీ ఉన్నాయి. ఎందుకంటే అక్కడికి రావడం చాలా తక్కువ మంది కాదు, వేరే వేరే ప్లేసెస్ నుంచి వెళ్ళి కూడా ఫ్యామిలీతోటి ట్రాలీలు బస్సులు డీసీఎంలు ఇలా కట్టుకొని అక్కడికి వచ్చి అమ్మవారికి బోనం చేసి దావత్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. 10 kilometers మొదలు పెట్టుకుని టెంపుల్ దగ్గర వరకు కూడా మనకి ఇలా టెంట్లు షెడ్లు అయితే చాలా అవైలబుల్ ఉంటాయి. అక్కడ ప్రొవైడ్ చేసే వాళ్ళని కలిసి మనకి ఏ ప్లేస్ నచ్చిందో చూసి తీసుకొని వాళ్ళకి మనీ పే చేస్తే ఆ రోజుకి వాళ్ళు ఆ ప్లేస్ని ఇచ్చేస్తారనమాట. సో అప్పటికి ప్లేస్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నారు అన్నయ్య వాళ్ళు. ప్లేస్ దొరకగానే ఫస్ట్ చేయాల్సింది బోనం చేసి అమ్మవారికి సమర్పించడం. ఆ రోజు దావత్ చేసింది చిన్నన్నయ్య వాళ్ళు అనమాట. ఇంకా ఫస్ట్ ప్లేస్ దొరకగానే బోనం తయారు చేసిన వెంటనే ఇంకా చిన్నదిన అయితే బోనం ఎత్తుకొని ఊరేగింపుతో అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళింది. ఇలా ఫస్ట్ అయితే మనం గోపురంతో కనిపించే ఒక కమాన్ అయితే చూస్తాం గుడి కన్నా ముందు. అందులో నుంచి వెళ్ళొచ్చు లేదా పక్కన ప్లేస్ ఉంటుంది కాబట్టి పక్కన కూడా నడుచుకుంటూ వెళ్తుంటే మనకైతే ఇలా దారి కనిపిస్తుంది. ఆ దారి ఇంతకుముందు చాలా సన్నగా ఉంటుండే, ఇప్పుడు కొంచెం పెద్దగా చేశారనమాట. ఇక్కడ మనకి ఎదురుగా చూసినట్టయితే కొంచెం కొండలు గుట్టల్లాగా కనిపిస్తుంది. ఆ రాళ్ళ మధ్యలోనే అమ్మవారి ఆలయం అయితే ఉంటుందన్నమాట. అక్కడికి వచ్చే భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే ఆ ప్లేసెస్లో ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో కొంచెం దూరం నడిచి వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మవారి ఆలయం దగ్గర మాత్రం భక్తులు నిలిచిన ప్లేసెస్లో మాత్రం షెడ్ వేయడం జరిగింది ఎండ తగలకుండా ఉండడానికి. ఇలా మెట్లు దిగి కొంచెం కిందికి వెళ్ళగానే అమ్మవారి ఆలయం అయితే ఉంటుంది. అక్కడ మనకి కనిపిస్తుంది కదా గేట్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. మనం అమ్మవారి రూపాన్ని ఆ గేట్లో నుంచి కూడా చూడొచ్చు అనమాట. నాకు ఎక్కడ టైం దొరికిందో అక్కడ మాత్రమే వీడియోలు అయితే తీసాను. సో మొత్తం క్లియర్గా అయితే తీయలేదు. అలాగే ఇక్కడ ఏడుపాయలు అనే పేరు ఎలా వచ్చిందంటే 7 నదుల నీళ్ళు అయితే ఇక్కడ కలుస్తాయన్నమాట పాయలుగా దారుతూ వచ్చి. అందుకని చెప్పేసి ఇక్కడ అమ్మవారు కూడా కొలువై ఉన్నారు కాబట్టి ఏడుపాయల వనదుర్గ దేవి అని చెప్పేసి ఇక్కడ నామకరణం చేశారు.
ఈ గేట్లో నుంచి అమ్మవారి రూపాన్ని కూడా చూడొచ్చు అనమాట. లోపలైతే అమ్మవారి రూపం ఇలా ఉంటుంది గుడిలో. మనం ఎన్ని దేవాలయాలకి వెళ్ళినా, ఎలాంటి యాత్రలకి వెళ్ళినా సరే ప్రతి గుడి దగ్గర కనిపించేది కామన్గా ఇలాంటి చిన్న చిన్న షాపింగ్ మాల్స్ అనమాట. ఏంటి అంటే మనకి ఇంట్లో సంబంధించిన వస్తువులు కానీ, అలానే పూజ సామాగ్రి కానీ, చిన్నపిల్లలకి సంబంధించిన ఆట వస్తువులు కానీ, ఇలా ప్రతిదీ వాళ్ళ దగ్గర చిన్న చిన్న షెడ్లు వేసుకొని అమ్ముతుంటారు. ఒక్కొక్క చోట అయితే కాస్త ఎక్కువ రేట్లు చెప్తుంటారు, ఇంకొక దగ్గర అయితే చాలా తక్కువ రేట్లు అయితే చెప్తుంటారు. అలాగే ఇంకొక షెడ్ దగ్గర చూసేసరికి అయితే చాలా రకాల గాజులు అయితే కనిపించాయి. అక్కడ ఇంకా ఈ సీన్ కూడా కనిపించింది అనమాట. చేతులకైతే గాజులు తొడిగిస్తున్నారు. చాలా రోజుల తర్వాత అయితే చూడడం జరిగింది. ఎందుకంటే మనకు నచ్చినవి తీసుకొని ఫంక్షన్స్ అప్పుడు మనమే వేసుకుంటున్నాము. ఈ కాలంలో అయితే చాలా తగ్గిపోయింది డైరెక్ట్ గాజులు తొడిగించడం అనేది. ఆ తర్వాత ఇక్కడ అయితేనేమో జిలేబీ వేడి వేడిగా వేయిస్తున్నారనమాట. సో కొంతమంది ఆకలితో ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం అయితే అలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నారు. ఇంకొకటైతే ఈ చిన్న అరేక్మాల్ అయితే కనిపించింది నాకు. ఆన్లైన్తో కంపేర్ చేసి ఇక్కడ కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఈ సన్ఫ్లవర్ క్లిప్స్ వచ్చేసి 10 రూపీస్కి పెయిర్ అని చెప్పారనమాట. ఇలా షాపింగ్ మాల్స్ అన్నీ తిరిగేసి మా ప్లేస్కి మేము రీచ్ అయిపోయాము. అక్కడైతే ఆల్రెడీ అన్నయ్య వాళ్ళైతే వంట స్టార్ట్ చేశారనమాట. అంతకుముందే వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్నిటిని ఆనియన్స్ కానీ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇలాంటివి అన్నీ రెడీగా పెట్టుకొని రైస్ని అయితే ప్రిపేర్ చేసేసారు. అండ్ అలాగే నెక్స్ట్ కర్రీని కూడా ప్రిపేర్ చేస్తున్నారనమాట. మాకున్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే మేము ఎలాంటి హెల్ప్ చేయలేదు. అన్నీ మా బ్రదర్స్ కానీ, మా కజిన్స్ బ్రదర్స్ కానీ అన్నీ వాళ్ళే ప్రిపేర్ చేసుకున్నారు. అలా ఒక పక్క బ్రదర్స్ కజిన్స్ అందరూ అయితే వంటలతో బిజీగా ఉంటే మేమందరం అయితే ఇలా కూర్చొని సరదాగా కాసేపు ముచ్చట్లు అయితే పెట్టుకున్నాము. ఇక్కడ మీ అందరికి ఒక అబ్బాయిని పరిచయం చేద్దాం అనుకున్నాను. హీజ్ నేమ్ ఈజ్ చిరంజీవి అనమాట. కాకపోతే ఆ టైంలోనే వాడు ఏడ్ చేస్తున్నాడు. సో ఇక చూడలేదు వీడియోనైతే. నిజంగా నేమే చిరంజీవి అనుకుంటున్నారేమో, కాదు, నేను అలా పిలుస్తాను, నాకు అలా అలవాటు అయిపోయింది. అండ్ ఎందుకు ఏడుస్తున్నాడంటే వాడికి ఒక బొమ్మ కావాలంటే దానికోసమే ఏడుస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జ్ఞానశ్రీ అయితే ఒక బొమ్మ కొనింది. అది మా జశ్వానికి చాలా నచ్చింది. ఇంతకీ జ్ఞానశ్రీ ఎవరు అనుకుంటున్నారు? మా చిన్నన్నయ్య వాళ్ళ ఫస్ట్ పాప అన్నమాట. చిన్నపిల్లలైతే నార్మల్గా వాళ్ళ దగ్గర ఉన్నవి వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఆ బొమ్మలైనా సరే ఇంకేమైనా సరే అస్సలు ఇష్టపడరు కదా. అలానే జ్ఞానశ్రీ కూడా వాళ్ళ చెల్లెలకి ఇవ్వలేదు, కానీ జశ్వానికి మాత్రం ఇచ్చింది. ఇక కాసేపు అయితే ఇలా ఆడిపించింది అనమాట. ఇంకా మెయిన్గా ఏంటి అంటే అదే రోజు జ్ఞానశ్రీ బర్త్డే కూడా ఉండే. ఇలా బర్త్డే రోజే మొక్కు కూడా తీర్చుకుందామని చెప్పేసి అమ్మవారికి బోనం చేసి యాటను కూడా కట్ చేసేది అనమాట. ఒక పక్క ఎండలు కొడుతున్నాయి, ఇంకో పక్క చెమటలు కారుతున్నాయి. మస్తు శుభ్రం అయింది కదా, చల్లబడాలని చెప్పేసి ఇక 2 కూల్ డ్రింక్ బాటిల్స్ అయితే తెచ్చారు. ఇక అందరికీ ఇట్లా గ్లాసులలో పోసేసి అందరికి ఇచ్చినాం అనమాట. ఒకళ్ళు స్ప్రైట్ పోస్తుంటే ఇంకొకళ్ళం థమ్స్అప్ పోస్తున్నాం. ఇట్లా ఎవరి పనులలో వాళ్ళందరూ బిజీగా ఉన్నారు. మా జష్గానికి దొరికిందే ఛాన్స్ అని ఫోన్ అయితే లాక్కుంటున్నాడు. అప్పుడే ఒక ఫ్యామిలీ అయితే బోనం చేసుకుని ఊరేగింపుగా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నారు అనమాట. సో టైంతో సంబంధం లేదనమాట. 3:30కి కూడా బోనాలు చేస్తున్నారు. ఇక మా సైడ్ అయితే వంటలన్నీ రెడీ అయిపోయినాయి అనమాట. వైట్ రైస్, బగారా రైస్, పప్పు, మటన్, బోటి, కారబూందీ, స్వీట్స్ ఇలా అన్ని రకాలుగా పెట్టేశారు. మేమైతే ఎవరిది వాళ్ళు వేసుకొని తినేసాము. ఇంకా లాస్ట్కి అయితే ఇలా మంకీస్ వచ్చాయన్నమాట. అక్కడికి కొన్ని ఆకలితోటి ఫుడ్ దగ్గరికి వచ్చాయి. వాటికి నచ్చినవి తీసుకొని తింటున్నాయి. అదైతే నేను వీడియో తీయలేదు. బట్ ఇక్కడ అయితే పిల్లలందరూ కాసేపు సరదాగా మంకీస్ తోటి ఆడుతున్నారని చెప్పేసి ఇలా కాసేపు అయితే తీసానమాట. రిటర్న్ వెళ్ళేటప్పుడు వీడియో అయితే తీయలేదు, కానీ 5:30కి అక్కడ నుంచి రిటర్న్ అయ్యి వెళ్ళే దారిలో మేమైతే టీ తాగేసి పిల్లలైతే ఐస్ క్రీమ్లు తినేసి ఎంచక్క తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇది ఈ వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి.